ఈరోజు మన కోటన అర్థశాస్త్రంలో అధికరణం 12 అందులో అధ్యాయం 2 గురించి తెలుసుకుందాం. అందులో శ్లోకం 24. ఇట్లు ఒకటో రెండో మూడో ఉపాయములను ఉపయోగించి మహామంత్రులతో ఒకని తర్వాత మరొకరిని రాజుపై తిరుగుబాటు చేయనట్లు విధించినట్లు ప్రోత్సహించవలను. శూన్య పాలుని కాసులనగు గూఢచారులు శత్రుదుర్గములో చేరి పౌరుల పట్ల జానపదముల పట్ల మిత్రత్వమును ప్రదర్శించుచు రాజా కష్టదశలో ఉన్నాడు. అతను ప్రాణములతో రాకపోవచ్చును. మీరు బలప్రయోగం చేసి ధనమును సంపాదించుకొని మీసే శత్రువులను నాశనం చేసుకునడం అని శూన్యపాలుడు యోధులను అధ్యక్షులను ఆదేశించినట్టు ప్రకటించవలను. వదంతి బహుళయమగు వ్యాప్తిగాంచిన తర్వాత తీక్ష్ణులు రాత్రి అందు పౌరులు ధనమును దోచుకొనియు ముఖ్యులను చంపియు శూన్యపాలుని ఆజ్ఞలను శిరస వహించిన వారందరికీ ఇట్టి గతియే పట్టును అని పలకవలను. శూన్యపాలుని ఇట్టి ముందు నెత్తురు మరకల గల వస్తువులను త్రాలను వదిలిపెట్టవలను. అటు తర్వాత గూఢచారులు శూన్యపాలుడు ప్రజలను ఎట్లా చంపుతున్నాడు, వారి ధనములను ఎట్లా పరుచుతున్నాడు అని ప్రకటించవలను. ఇట్లే వారి జానపదులను సమూర్తం నుండి వేరు చేయవలను. కానీ తీక్షణుడు రాత్రి యందు గ్రామముల మధ్య సమహర్తం యొక్క మృత్యువులను చంపి అన్యాయముగా జానపదముల వహించు వారందరూ ఇట్టి గతినే అనుభవించరు అని ప్రకటించవలను. తిరుగుబాటు ఇట్లు ప్రారంభమైన తర్వాత ప్రజలకు మరింత రోషవేషములు కల్పించి శూన్యపాలుని గాని సమూర్తమును గాని చంపించవలను. అట్ల తర్వాత దాయాది గాని బంధితుడుగు రాజపుత్రుడు గాని రాజ్యము ఆక్రమించినట్లు ప్రోత్సహించవలను. వారు అంతఃపురములకు పురద్వారములకు ద్రవ్యములకు ధాన్యములకు కోష్టాగారమును నిప్పు పెట్టవలను. లేదా అక్కడి అధికారులందరినీ చంపి శత్రువే దీనినంతనే చేయించని ఆర్తనాదం చేయను. ఇది బలహీన 12 అధికారం మందు మంత్రం యుద్ధము అనే 2వ అధ్యాయం. ఇది సేనాముఖ్య వదలు ప్రథమ భాగం.